ఈ బ్లౌజ్ వీడియో చేయమని చాలా మంది అడిగారు. వాళ్ళందరి కోసం నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మెజర్మెంట్స్ అండ్ కటింగ్ కూడా చాలా ఈజీ. ఈ డ్రెస్ వీడియోలో చూపిస్తున్నట్టుగా లెంత్ కోసం నేనైతే ఒక 13 ఇంచెస్ అలా తీసుకున్నాను. లెంత్ అనమాట, పొడవు. వెడల్పు వచ్చేసి మన రెగ్యులర్ సైజ్ కి 3 times తీసుకోవాలన్నమాట. అంటే 10 ఇంచెస్ మనది ఉంటే 30 ఇంచెస్ క్లాత్ తీసుకోవాలి. నాది 36 సైజ్ అంచబుల్ బ్లౌజ్ కాబట్టి నేను 34 పెట్టుకుంటున్నాను అనమాట. 34లో హాఫ్ వచ్చి 17 into 3 వచ్చేసి 51 ఇంచెస్. అంటే ఫ్రంట్ బ్యాక్ అట్లా తీసుకోవాలి. మొత్తం స్టిచ్ చేస్తే ఇలా స్ట్రెచబుల్ అయిపోతుంది అనమాట. మనకి ఎలా కావాలంటే అలాగా స్ట్రెచబుల్ అవుతుంది సైజుని బట్టి. ఇలా స్టిచ్ చేయడానికి మనకి బాబిన్ ఎలాస్టిక్ అని దొరుకుతుంది. గూగుల్లో ఆర్ అమెజాన్లో సెర్చ్ చేయండి బాబిన్ ఎలాస్టిక్ అని. ఇట్లా సన్నగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. సో ఆ ఎలాస్టిక్ని బాబిన్కి సన్నగా దాని మీద ఒకటి నీట్గా చుట్టాలి. స్టార్టింగ్ మనం స్టార్ట్ చేసిన పాయింట్ ఇట్లా బయటకు వస్తే కట్ చేసేయండి. ఇట్లా బాబిన్ మాత్రం లూజ్గా ఉండద్దు, పర్ఫెక్ట్గా ఉండాలి. లేదంటే ఆ ఎలాస్టిక్ అనేది దీంట్లోంచి బయటకు వచ్చి అంతా చిక్కులు పడిపోయింది. అది నేను చూపిస్తాను అట్లా లూజ్ అయితే ఎలా ఉంటుందో. నార్మల్గా రెగ్యులర్గా బాబిన్ ఎలా పెట్టేస్తామో అలాగే పెట్టేయాలి. లోపల కొంచెం ఎలాస్టిక్ని ఇట్లా స్ట్రెచ్ చేస్తే సన్నగా అయిపోయి అందులోంచి బయటకు వస్తుంది. నీట్గా బాబిన్ ప్లేస్లో బాబిన్ పెట్టేసి రెగ్యులర్గా కుట్టేసుకోవడమే. బయట ఇలాంటి మోడల్స్ అయితే మనకి టైలర్ షాప్స్లో అసలు కుట్టరు. సో నేను అందుకనే నేనే ట్రై చేస్తున్నాను అనమాట. ఇది టాప్లో నార్మల్ కాటన్ థ్రెడ్ పెట్టేసి కుట్టేస్తే ఒకసారి ఇట్లా ఎలాస్టిక్ బయటకు వస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు క్లాత్ తీసుకొని మనం కుట్టాలనుకున్న క్లాత్ టాప్ బాటమ్ నేను ఇట్లా జిగ్జాగ్ చేసేసాను అనమాట. ఇప్పుడు జిగ్జాగ్ చేసిన దాన్ని పైన సైడ్ రైట్ సైడ్ క్లాత్ పైకి పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ కిందకి వెళ్ళిపోయిద్ది. కింద బాటంలో ఎలాస్టిక్ వస్తుంది అనమాట. మనకు అంతా స్ట్రెచ్ వస్తుంది. ఒకవేళ స్ట్రైట్ లైన్స్ కనుక మీకు పర్ఫెక్ట్గా రావు అనుకుంటే ఇట్లా లైన్స్ లాగా క్లాత్ మీద ముందే గీతలు గీసుకొని చాక్ పీస్ తోటి తర్వాత కుట్టుకోవచ్చు. ఇంకా కుట్టడం అంతా స్ట్రైట్గా కుట్టేయడం ఇదంతా నీట్గా ఉంటుంది. కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. స్ట్రెచబుల్ వస్తుంది. ఇంక ఇట్లా లైన్స్ అన్ని వరుసగా వేసుకోవడమే. బ్యాక్ సైడ్ ఇలా ఎలాస్టిక్ వస్తుంది, పైన నార్మల్ స్టిచ్ లాగే ఉంటుంది. ఎండింగ్లో కొంచెం బయటికి లాగే ఎలాస్టిక్ కట్ చేసుకోవాలి. నేనైతే ఇంక కట్ చేయకుండా నెక్స్ట్ లైన్ వేసేస్తున్నాను అనమాట కంటిన్యూస్గా. హ్యాండ్స్ షోల్డర్ దగ్గర అయితే ఓన్లీ 2 లైన్సే వేసుకోవాలి. నేను ఇట్లా షోల్డర్ దగ్గర హ్యాండ్స్ దగ్గర ఇలా వస్తుంది అనమాట. మొత్తం బాడీ పార్ట్ అయితే హాఫ్ కుట్టాను. హాఫ్ కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది. రిమైనింగ్ పార్ట్ కూడా మనం ఇంకా కుట్టుకోవాలి. బాబిన్లో థ్రెడ్ సరిగా ఫిట్ అవ్వకపోతే అది బాబిన్ ఇట్లా చిక్కులు పడిపోయిద్ది అనమాట. పర్ఫెక్ట్ సైజ్ ఉంటే అది బయటికి రాదు, ఇట్లా చిక్కులు పడద్దు. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఇట్లాగా కుట్టుకోవాలి. నేను బ్యాక్ పార్ట్ కొంచెం చిన్నది పెట్టుకొని మిగతా ప్లేస్లో నార్మల్ ప్లెయిన్ క్లాత్ స్ట్రెచబుల్ కాకుండా పెట్టుకున్నాను అనమాట. మీరైతే 2 sides సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు స్ట్రెచబుల్ ఇలా కుట్టేసుకొని ఇట్లా సైడ్స్ జాయింట్స్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా అట్లా జాయింట్ చేసుకున్న తర్వాత రౌండ్ వస్తుంది అనమాట మన బాడీకి చుట్టూ. హ్యాండ్స్కి వచ్చేసి లెంత్ వచ్చేసి పొడవు, హ్యాండ్ పొడవు 14 ఇంచెస్ అలా పెట్టుకోవాలి. వెడల్పు వచ్చేసి లూజ్కి 30 ఇంచెస్ 33 ఇంచెస్ అలా తీసుకొని చివర్లు జిగ్జాగ్ చేసేసి అటు పైన కింద హ్యాండ్స్ దగ్గర రెండు ఇలా 2 lines మనము ఎలాస్టిక్ తోటి బాబిన్లో ఎలాస్టిక్ పెట్టి కుట్టాలి. బాడీ పార్ట్ మనం కుట్టి పెట్టుకున్నాం కదా, అదొకసారి పైనుంచి ఇట్లా వేసుకొని చూసుకొని ఫిట్టింగ్ అది మనకి లెంత్ ఇట్లా నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. క్రాప్ టాప్ లాగా యూజ్ చేసుకోవడానికి. హ్యాండ్స్ చెప్పాను కదా, పైన కింద 2 lines ఎలాస్టిక్ లైన్స్ వేసి అది ఇట్లా పైన 2 sides మన హ్యాండ్స్ దగ్గర ఇట్లా అటాచ్ చేయాలి అటు ఇటు. సో ఎక్కడ అటాచ్ చేయాలో అక్కడ మార్కింగ్ చేసుకొని క్రాస్గా అండర్ ఆర్మ్ వరకు ఇట్లా తీసుకోవాలన్నమాట. 2 sides అప్రాక్సిమేట్గా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు తీసాక రెండు పర్ఫెక్ట్గా పెట్టుకొని క్రాసెస్ ఇట్లా హ్యాండ్స్ మనం 2 sides ఎలాస్టిక్ వేసుకున్నాం కదా, అది కూడా పెట్టి చూసుకొని ఇట్లా మనం ఎక్కడైతే అటాచ్ చేయాలో ఆ క్రాస్ హ్యాండ్స్కి క్రాస్గా ఇట్లా ట్రయాంగిల్ షేప్లో కట్ చేయాలి. అంతే క్రాస్ వచ్చేలాగా బాడీ పార్ట్ కూడా మనం ఇట్లా కట్ చేయాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు అటాచ్ చేయాలి. బాడీ పార్ట్ కొంచెం స్ట్రెచబుల్ అవుతుంది కాబట్టి కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది ఏం లేదు. అలాగే 2 sides ఇలానే కట్ చేసుకొని 2 hands ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టేసుకోవాలన్నమాట. 2 hands కూడా. హ్యాండ్కి వచ్చేసి ఇట్లా 2 lines ఉంది కదా, ఎలాస్టిక్ బయటకు వచ్చేలా అంటే రాంగ్ సైడ్ పెట్టి సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా హ్యాండ్కి ఇదంటే అండర్ ఆర్మ్ కిందకి వెళ్ళిపోయిద్ది అనమాట మన చెయ్యి వరకు. సైడ్ కుట్టాక అది ఇట్లాగా కరెక్ట్ సైడ్కి రివర్స్ చేసేసిన తర్వాత బాడీ పార్ట్కి అండర్ ఆర్మ్ దగ్గర మనం కట్ చేసాం కదా, అది వీ షేప్లో వస్తుంది. షోల్డర్ మనకు హ్యాండ్కి ఉంది కదా, అక్కడ నుంచి ఇట్లా అండర్ ఆర్మ్ వరకు కూడా వీ షేప్ వస్తుంది. సో 2 వీ షేప్స్ తీసుకొని కరెక్ట్ ఇట్లా కార్నర్స్ పెట్టి అటు ఇటు స్టిచ్ చేసేయాలన్నమాట. మొత్తం వీ షేప్లో వస్తుంది.
వీడియోలో చూపిస్తున్నట్టుగా. కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తే 2 times ఒకసారి కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి 1 side ఒకసారి, ఇంకొక సైడ్ మళ్ళీ ఇంకొకటి వేసుకోవచ్చు అనమాట. కొంచెం స్ట్రెచబుల్ కాబట్టి అటు ఇటు ఇబ్బంది ఏం లేదు. కొంచెం అటు ఇటు అయినా కంఫర్టబుల్గానే ఉంటుంది బ్లౌజ్. అయిన తర్వాత కరెక్ట్ షేప్కి బయటకు ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట బ్లౌజ్. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా పైన వస్తాయి. మనకి ఇంకెంత లూజ్ కావాలంటే అంత లూజ్ స్ట్రెచ్ అవ్వాలి. సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా మనం వేసుకోవాలన్నమాట. సేమ్ ఇదైతే అంతా రెక్టాంగులర్ 4 sides ఇట్లాగా కట్ చేసుకొని ఆ పీసెస్కి ఎలాస్టిక్ వేసుకొని ఈజీ ప్రాసెస్ అంతే. బాయ్.